హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. దోస్త్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా మీరు ఫస్ట్ టైం నా యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పటికీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడా దోస్త్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. అయితే దోస్త్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అడ్మిషన్స్ వచ్చేసి 3 ఫేజెస్లో జరగబోతున్నాయి. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. మీరు చూస్తున్నారు దోస్త్ వెబ్సైట్. దీంట్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రమే మనకి డిగ్రీలో సీట్ అనేది అలాట్ అవుతుంది. డైరెక్ట్గా సీట్ అనేది రాదు. అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఎలాంటి ఇన్స్టిట్యూట్ అయినా మనకి దోస్లో ఉన్న కాలేజెస్లో సీట్ రావాలంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మనం ఇప్పుడు చూస్తున్నాము ఇది 3 ఫేజెస్ లోపల అడ్మిషన్స్ అనేవి జరగబోతున్నాయి. మనకు ఫేజ్ 1 వచ్చేసి 3rd మే నుంచి 21st మే వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 200 రూపాయలుగా ఉంటుంది. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 10th మే నుంచి 22nd మే వరకు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. కొంతమందికి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. పిహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వాళ్ళకి ఈ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. పిహెచ్, క్యాప్ అయితే 21st మే రోజు, అదే ఎన్సీసీ, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అయితే 22nd మే రోజు ఈ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. ఈ వెరిఫికేషన్ ఇక్కడ జరగదు, హెల్ప్ లైన్ సెంటర్లో జరగదు, యూనివర్సిటీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఖచ్చితంగా యూనివర్సిటీలో మాత్రమే ఈ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. 1కి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ 29th మే రోజు జరుగుతుంది. ఆ రోజు ఏ కాలేజీలో మనకు సీట్ వచ్చిందో విషయం మనకు తెలుస్తుంది. ప్రతి ఫేజ్లో కూడా సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి సెల్ఫ్ రిపోర్టింగ్ 30 మే నుంచి 6th జూన్ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ప్రాసెస్ చేసుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ వల్ల మనం సీట్ని రిజర్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక ఆ సీట్ కనుక నచ్చకపోతే వేరే సెకండ్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ సీట్ అనేది రిజర్వ్గా ఉంచుకోవడానికి కోసం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి. ఫేజ్ 2 వచ్చేసి మనకి 30 మే నుంచి 8th జూన్ వరకు ఫేజ్ 2 అనే రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. ఈ ఫీజు వచ్చేసి 400 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 30 మే నుంచి 9th జూన్ వరకు ఈ వెబ్ ఆప్షన్స్ అంటే సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే పిహెచ్, క్యాబ్, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఎన్సీసీ వాళ్ళు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 9th జూన్ రోజు ఉంది. సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ వచ్చేసి 13th జూన్ రోజు సెకండ్ ఫేజ్ సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. అదే రోజు అంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ 13th జూన్ నుంచి 18th జూన్ వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి. సో ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుంటేనే ఆ కాలేజీలో సీట్ అనేది మనకు రిజర్వ్గా ఉంటుంది, లేకపోతే సీట్ అనేది వెళ్ళిపోతుంది. సో అదేవిధంగా మనకి 3rd ఫేజ్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ డేట్స్ కూడా మనకి సేమ్ అదేవిధంగా 13th జూన్ నుంచి 19th జూన్ వరకు 3rd ఫేజ్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఉందన్నమాట. సో దీని ఫీజు కూడా 400 రూపీస్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 30 జూన్ నుంచి 19th జూన్ వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెరిఫికేషన్ వచ్చేసి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి 18th జూన్ రోజు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. 3rd ఫేజ్కి సంబంధించినటువంటి సీట్ అలాట్మెంట్ వచ్చేసి 23rd జూన్ రోజు సీట్ అలాట్మెంట్ జరుగుతుందన్నమాట. అదేవిధంగా 3rd ఫేజ్కి సంబంధించినటువంటి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ 23rd జూన్ నుంచి 28th జూన్ వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుంటేనే సీట్ ఉంటుంది. సో మీరు ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి. సో అదేవిధంగా మనకి ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో, 3rd ఫేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న ప్రతి ఒక్క స్టూడెంటు కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అంటే ఫైనల్గా ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళాలి. 24th జూన్ నుంచి 28th జూన్ వరకు కాలేజ్ రిపోర్ట్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ వేరు, కాలేజ్ రిపోర్టింగ్ వేరు. కాలేజ్ రిపోర్ట్ చేస్తే కాలేజ్లో సీట్ అనేది పర్మనెంట్గా మనకు ఉంటుంది కాబట్టి కాలేజ్ రిపోర్ట్ అనేది చేయాలన్నమాట. సో ఫైనల్గా మనకి 30 జూన్ నుంచి మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళాలి. వెళ్తేనే మనకి సీట్ అనేది ఫైనల్గా ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇది వెబ్సైట్ అనమాట. ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఫీ పేమెంట్ ఉంటుంది, తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాలి. జనరల్ డీటెయిల్స్ అనేవి మనం దగ్గర ఉంచుకోవాలి. ఖచ్చితంగా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి. ఖచ్చితంగా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అనేది ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోకపోతే ఇప్పుడే తీసుకోండి, ఖచ్చితంగా అవసరం ఉంటాయి. ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. డిగ్రీకి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ నాకు కమెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.